అందరికీ నమస్కారం అండి. క్రితం వీడియోలో వర్ణాలు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు అచ్చుల నుంచి పదాలు ఎలా ఏర్పడతాయో నేర్చుకుందాం. ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈగ, ఊ ఉడత, ఊ ఊయల, ఋ ఋషి, ఏ ఎలుక, ఏ ఏనుగు, ఐ ఐదు, ఓ ఒంటె, ఓ ఓడ, ఔ ఔషధం, అందెలు, అహ అంతఃపురము. అచ్చులకు ఒకసారి చూద్దామా. ఆ ఆ ఈ ఈ ఊ ఊ రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అహ. పదాలు చూద్దామా మళ్ళీ ఇంకొకసారి. ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఈగ, ఊ అంటే ఉడత, ఊ అంటే ఊయల, రు అంటే ఋషి, ఏ అంటే ఎలుక, ఏ నుంచి ఏనుగు, ఐ నుంచి ఐదు, ఓ నుంచి ఒంటె, ఓ నుంచి ఓడ, ఔ నుంచి ఔషధం, నుంచి అందెలు, అహ నుంచి అంతఃపురము. సరే, మనం ఒక కథ నేర్చుకుందామా. మీకు తెలిసిన కథే. అదేంటంటే కుందేలు తాబేలు కథ. కుందేలు అనగనగా ఒక అడవిలో కుందేలు తాబేలు ఉన్నాయంట. అవి రెండు మంచి స్నేహితులు. కానీ కుందేలుకి కొంచెం తన పట్ల తనకు గర్వం ఉండేది. ఏమని అంటే తను ఫాస్ట్గా పరిగెత్తగలను అనేసి గర్వం ఉండేది. తాబేలుని చూసి ఎప్పుడు ఎగతాళి చేస్తుండేది. తాబేలుతో చాలాసార్లు అంటూ ఉండేది. ఒకసారి తాబేలుతో తాబేలుని ఇంకా గేలి చేయాలనే ఉద్దేశంతో మనం ఇద్దరం పోటీ పెట్టుకుందామా అనేసి అడిగితే సరే అనేసి ఒప్పుకుంటుంది తాబేలు. ఒక ప్రదేశం నుంచి ఆవలి ప్రదేశానికి, యువతల అడవి నుంచి అవతల అడవి దాకా పరిగెత్తాలి అనేసి. సరే అని అడవిలోని జంతువులన్నిటికీ సమావేశం చెప్పి తన పందెం గురించి చెప్పారు. సరే అనేసి అందరు కలిసి పందానికి ఏర్పాటు చేశారు. పందెం మొదలైంది. ఫాస్ట్గా పరిగెత్తుతుంది కదా కుందేలు. తను ఫాస్ట్గా వెళ్ళిపోయింది. సగం దాకా వెళ్ళి వెనక్కి చూస్తే తాబేలు కనపడలేదు. తాబేలు వచ్చేసరికి చాలా సమయం పడుతుంది. పడుకొని కాసేపు కునికేద్దామనేసి కునికేసింది. దాంతో తాబేలేమో నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ నడుస్తూ వస్తుంది. ఇది తాబేలు కుందేలుని దాటేసి కూడా వెళ్ళిపోయింది. నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ 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 చిన్న కుందేలేమో ఆదమర్చి హాయిగా నిద్రపోయింది. లేచి చూసేసరికి సమయం చాలా ఎక్కువైంది. వెనక్కి తిరిగి చూస్తే తాబేలు లేదు. అరే, ఇంకా రాలేదు ఈ తాబేలు, నేను వెళ్ళిపోతాను, నేనే గెలిచేస్తాను అనేసి వెళ్ళిపోయింది. తీరా చూస్తే అక్కడికి తాబేలు చేరుకొని ఉంటుంది. మనకి తెలిసే నీతి ఏంటంటే మనం ఏ పనినైనా మొదలు పెట్టేటప్పుడు చిత్తశుద్ధితో అంకిత భావంతో మొదలు పెట్టాలి. అది మనము ఏ విధంగా ఎలా నేర్చుకుంటున్నాం అనేది కాదు. నెమ్మదిగా అయినా సరే దాన్ని అంకిత భావంతో పర్ఫెక్ట్గా చేయగలిగితే పూర్తి చేయగలుగుతాము. అదే దానిని అశ్రద్ధతో నేను చేయగలను అనేసి మధ్యలో ఆపేస్తే కుందేల్లాగా ఓడిపోవాల్సి వస్తుంది. అదే అంకిత భావంతో మొదలుపెట్టేసి పూర్తిగా అదే చిత్తశుద్ధితో చేస్తే తాబేలులాగా గెలిచొచ్చు. ఓకే, మీకు
నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.